దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లడా, మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమంది అయినా యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధం చేయాలని, తెలుగు ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని, అలాగే 16వ వచనాన్ని, 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. అలాగే 16వ వచనం, మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా. అలాగే 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. పిల్లగా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభు పునరుద్ధారుడు అయిన తర్వాత తన శిష్యుడైనటువంటి సీమోను పేతురుతో ప్రభు మాట్లాడుతున్న మాట. 3 సార్లు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు వేసిన ప్రశ్న ఏమిటి అంటే, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పిల్లరా, భూమి ఆకాశాలు కలుగజేసినటువంటి దేవుడు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు, చల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? బలవంతుడైనటువంటి దేవుడు ఒక బలహీనుడైనటువంటి సీమోనుతో మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. కాలితే బూడిదయ్యే మనిషితో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఆ మాట ఏమిటి అంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ప్రభు మాట్లాడుతున్నాడు. సీమోను, నీవు నా కళ్ళల్లోకి చూచి చెప్పు సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న పిల్లరా, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రశ్న వేస్తున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నా పేరు సురేష్. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. సురేష్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుడు నిన్నడిగిన ఏమందు, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ క్రైస్తవా, న్యాయాధిపతి అయిన దేవుడు, పిల్లరా, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము తీర్చే దేవుడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఈనాడు చాలా మంది దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని పాటలు పాడటం అనుకుంటున్నారు. దేవుని ప్రేమించడం అంటే దేవుని మందిరానికి రావటమే అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని బిడ్డగా దేవుని వాక్యం చదవటమే అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ దేవునికి కానుక ఇవ్వటమే అనుకుంటున్నారు. మంచిదే పిల్లరా, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి? దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వటం. ఒక రోజున నేను నా బైక్ మీద నేను ప్రయాణం చేస్తున్నాను. ఒక ఆయన నా బైక్ ఆపాడు. ఏమండి, నన్ను కొంత దూరం ఎక్కించుకుంటారా? నా బండి మీద ఆయన కూర్చున్నాడు. దేవుని వాక్యం చెప్పాలని ఆశతో, బాబు నువ్వు చర్చికి వెళతావా అని అడిగాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నా పేరు యేసు బాబండి, మీరు నన్ను చర్చికి వెళ్తున్నారని అడుగుతున్నారు కదా, నా పేరు యేసు బాబు. నేను అన్నాను, యేసు బాబు నువ్వు మారు మనసు పొందేవా? యేసు బాబు నువ్వు రక్షణ పొందేవా? యేసు బాబు నీ హృదయములో ఆ దేవునికి నువ్వు చోటిచ్చావా? అప్పుడు నా బైక్ మీద కూర్చున్న వ్యక్తి అంటున్నాడు, ఏమండి పాస్టర్ గారు, నా పేరు యేసు బాబు అని చెబుతూ తన కుడి చెయ్యి చూపిస్తున్నాడు. ఏమిటి అంటే తన కుడి చెయ్యి మీద యేసు ప్రభు అని రాయించుకున్నాడు. అదిగో నా చేతి మీద కూడా ఆయన ఉన్నాడండి. పిల్లరా, ఈనాడు చాలా మంది దేవుని బిడ్డరా నోటితో అయితే దేవుని పేరు చెబుతున్నారు కానీ చేతి మీద అయితే రాసుకుంటున్నారు. కానీ వీరు ఏమి అనుకోనంటే మెడలో సిలువను వేలాడదీస్తున్నారు. కానీ ఈనాడు చాలా మంది హృదయములో దేవునికి చోటు ఇవ్వటలేదు. యోహాను కుమారుడైన సీమోను, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత తన శిష్యుడైనటువంటి సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పిల్లరా, మనము ప్రభుని ప్రేమిస్తున్నామా? ఆ ప్రభుతో మనము సహవాసం చేస్తున్నామా? ఆ ప్రభుని మనము వెంబడిస్తున్నామా? ఒక అన్నయ్య తమ్ముడింటికి వచ్చాడు. ఆ తమ్ముడు ఎంతో ఆనందపడిపోయాడు. నా అన్నయ్య నా దగ్గరికి వచ్చాడని ఆ తమ్ముడు ఎంతో సంతోషించాడు. 2 రోజుల తర్వాత అన్నయ్య అన్నాడు, అరే తమ్ముడు నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్ళరా అన్నాడు. అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను సినిమాలు మానేశాను అన్నయ్య. ఏమైందిరా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్నయ్య, నేను రక్షణ పొందుకున్నాను అన్నయ్య, నేను మారు మనసు చెందాను అన్నయ్య, నేను మారు మనసు పొందుకున్నాను అన్నయ్య. సినిమాలు నా జీవితంలో నేను చూడను, పాపము ఎన్నడు నేను చెయ్యను, పరులను ఎన్నడు నేను ఇబ్బంది పెట్టను అని ఆ దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను అన్నయ్య. కాబట్టి నేను నిన్ను సినిమాకు తీసుకు వెళ్ళలేనన్నయ్య. అప్పుడు అన్నయ్య అన్నాడు, అరే నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు సినిమాకు తీసుకెళ్ళాను రా, ఎన్నిసార్లు నేను నిన్ను షికారుకు తీసుకెళ్ళాను రా, డబ్బులు ఖర్చు అయిపోతాయని నువ్వు నన్ను సినిమాకు తీసుకెళ్ళని అంటున్నావా? అప్పుడు ఆ తమ్ముడు అన్నయ్య సంతోషం కోసం, అన్నయ్య కళ్ళల్లో ఆనందం కోసం దేవుని బిడ్డరా సినిమాకు తీసుకెళ్ళాడు. సినిమా అయిపోయింది. దేవుని బిడ్డరా అన్నదమ్ములు ఇంటికి వచ్చేసారు. ఆయన మనసంతా ఎంతో కలవరంగా ఉంది. ఆయన మనసు ఎంతో అల్లకొల్లంగా ఉంది. దేవుని బిడ్డరా ఆ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట. ఏమో తెలుసా, నీ అన్నయ్య సంతోషం కోసం నువ్వు నన్ను దుఃఖ పెట్టావు. అదిగో ఈ లోక సంతోషం కోసం దేవుణ్ణి దుఃఖ పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? లోకపు ఇచ్చల కోసం ఆ దేవునికి దుఃఖాన్ని కలిగించే వాళ్ళు ఎంతమంది లేరు? సీమోను పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఏమిటి ఈ స్టోరీ? దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలండి సీమోను పేతురు దేవుని బిడ్డలారా దేవునితో ఉన్నాడండి. 3.5 సంవత్సరాలు దేవదూతలాగా ఉన్నాడండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులు హుందాగా ఉన్నారు, నిండుగా ఉన్నారు, ఘనంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్ని కొడితే గొర్రెల చదివిపోతాయో యేసు ప్రభుని కట్టి కొట్టి నెట్టి తిట్టి సిలువకు అప్పగించినప్పుడు యేసుతో ఉన్నటువంటి శిష్యులు దేవుని బిడ్డలారా వాళ్ళు పారిపోయారండి. శిష్యులు దేవుని బిడ్డలారా వాళ్ళు ఒక గదిలోనికి వచ్చి భయపడిపోయారు. చదువుతారా వాక్యాన్ని? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పారు. పిల్లదా, యేసు ప్రభు శిష్యులు భయపడిపోయారు, పారిపోయారు, ఒక గదిలో తలుపులు వేసుకొని ఉండిపోయారు. దేవుని బిడ్డలారా, వాళ్ళల్లో ఒకప్పుడు హుందాగా ఉన్నారు, ఒకప్పుడు ఘనంగా ఉన్నారు, ఒకప్పుడు కోడె దూడలాగా గంతులేశారు, ఒకప్పుడు నిండుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో భయము, ఇప్పుడు వాళ్ళ జీవితంలో విచారము, ఇప్పుడు తన శిష్యుల జీవితంలో నీరసము, ఇప్పుడు ఆ శిష్యుల జీవితంలో విసుగు, ఇప్పుడు వాళ్ళ జీవితంలో కోపం. దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో భయము ప్రవేశించింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భయం వచ్చేసిందో, ఎప్పుడైతే పిరికితనం వచ్చేసిందో, ఎప్పుడైతే విసుగు వచ్చేసిందో, ఎప్పుడైతే కోపం వచ్చేసిందో, దేవుని బిడ్డలారా వాళ్ళు యేసు ప్రభు చనిపోయి తిరిగి లెగుస్తాడు అన్న విషయాన్ని వాళ్ళు మరచిపోయారు. దేవుని బిడ్డలారా, అదిగో వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసునా? యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని గనక చదివితే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. పిల్లరా, వీళ్ళు చేసిన పని దిగిపోతా ఉన్నారు, దిగజారిపోతున్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇక యేసు ప్రభు మాకు లేడే, యేసు ప్రభు మాతో లేడే అని ఒక్కొక్క మెట్టు వాళ్ళ జీవితంలో దిగిపోతున్నారు, దిగజారిపోతున్నారు. నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను. వాళ్ళ జీవితంలో ఆకలి. పిల్లరా, ఈనాడు చాలా మంది జీవితంలో ఆకలి, ఆర్థిక ఆకలి దేవుని బిడ్డలారా దారి తప్పేటట్టు చేసేసిందండి. అనారోగ్యం అనేటువంటి ఆకలి యేసయ్యను దూషించేటట్టుగా చేసిందండి. యోబు భక్తుని భార్య అంటది, నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. పిల్లరా, ఆర్థిక ఆకలి దారి తప్పేటట్టు చేసింది. అనారోగ్యం అనేటువంటి ఆకలి దేవుణ్ణి దూషించేటట్టు చేసింది. వాళ్ళ జీవితంలో ఆకలి 2 దినాలైపోయింది. ఇప్పుడు సీమోను పేతురు మిగిలిన శిష్యులతో ఏమనాలి? మనం ప్రార్థన చేద్దాం, మనము ప్రార్థన చేసుకుందాం, మనము దేవుని వైపు చూద్దాం, మనం బలము తెచ్చుకుందాం. మనం ఆరాధించే దేవుడు చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పిన దేవుడు. విశ్వాసం ఉండవలసిన వాళ్ళు దేవుని బిడ్డలారా నేను చేపలు పట్టబోదును. పిల్లరా, అదిగో ఏ వల అయితే ఒకప్పుడు వద్దు అనుకున్నారో, ఏ గాలమైతే ఇక మాకు వద్దు అనుకున్నారో, ఏ పడవైతే ఒకప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు, ఏ దోనైతే ఒకప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు, మరలా దేవుని బిడ్డలారా అదిగో ఆ వలనే పట్టుకున్నారండి. ఆ దోన దగ్గరికే వెళ్ళారు దేవుని బిడ్డలారా. ఒకప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించిన శిష్యులు మరలా దిగిపోవటం
మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏముంది? యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని గనక చదివితే, వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. పిల్లరా, ఈ ఆ రాత్రి దేవుణ్ణి విడిచిపెట్టిన రాత్రి, దేవుణ్ణి మర్చిపోయిన రాత్రి, దేవునికి దూరమైనటువంటి రాత్రి. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, వారు దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవుని బిడ్డలారా, ఖాళీ వల కనపడుతుంది, ఖాళీ జేబు కనపడుతుంది, ఖాళీ దోణి కనపడుతుంది, ఖాళీ. దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితం అంతా ఖాళీ అయిపోయింది. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి పిల్లరా, యేసుని వెంబడించటం మానివేశారు, దేవుని వైపు చూడటం మానివేశారు. 33.5 సంవత్సరాలు దేవునితో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళ జీవితం దేవుని వెంబడించటం మానివేశారు, దేవుని వైపు చూడటం మానివేశారు. నేను చెప్పనా, పేతురు స్థానములో ఉండవలసినటువంటి ఆయన సీమోను స్థాయికి దిగిపోయాడండి. దేవుని బిడ్డలారా, పేతురు స్థానములో ఉండవలసిన వాడు. పేతురు అంటే అర్థం బండ, సీమోను అంటే అర్థం ఇసుక. బండలాగా ఉండవలసిన వాడు, ఒక కొండలాగా ఉండవలసిన వాడు, ఒక స్థిరంగా ఉండవలసిన వాడు సీమోను అనే స్థాయికి దిగిపోయాడు. ఇసుక ఒక స్థిరత్వం ఉండదు, ఇసుక గాడికి కొట్టుకుపోద్ది. అదిగో పేతురు స్థానంలో ఉండవలసిన ఆయన, దేవుని బిడ్డలారా, సీమోను స్థాయికి దిగిపోయాడు. ఈ వాక్యం వింటున్న పిల్లరా, ఒకప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న దేవుని బిడ్డలు, ఒకప్పుడు ఉన్నతమైన ప్రార్థనా జీవితంలో ఉండవలసిన దేవుని బిడ్డలు, ఒకప్పుడు ప్రార్థనలో దేవుణ్ణి వెతకవలసిన దేవుని బిడ్డలు, ఉపవాసముతో కన్నీటితో హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసిన భక్తులు, వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు కలతలు రాగానే, వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు రాగానే, వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు సమస్యలు రాగానే ఈనాడు చాలా మంది ఆ దేవునికి దూరం అయిపోతున్నారండి. పేతురు స్థానములో ఉండవలసిన ఆయన సీమోను స్థాయికి దిగిపోతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఉపమానము, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి, దేవుని బిడ్డలారా, దిగి వెళ్ళుచు ఉండెను. దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. ఇక్కడ ఒక వ్యక్తి ఎక్కవలసిన వాడు, పరలోక రాజ్యాన్ని తొక్కవలసిన వాడు, దేవుని బిడ్డలారా, ఎక్కే స్థితిలో ఉండవలసిన వాడు ఎందుకో దిగిపోతా ఉన్నాడు, దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగల చేతికి చిక్కాడు. ఏదో ఆయన ఆకర్షించింది ఈ లోక స్నేహము, ఈ లోకపు జీవితం. ఏదో ఎక్కవలసిన వాడు, గమ్యము చేరవలసిన వాడు దిగిపోతా ఉన్నాడు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలారా, దిగిపోతా ఉన్నారండి. ఆత్మీయంగా అనేక మంది దిగజారి దేవుని బిడ్డలు పోతూ ఉన్నారు. నేను చెప్పనా, సీమోను పేతురు శిష్యులందరిలో కూడా అగ్రగణ్యుడండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి అండి, దేవుని అధికారాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అండి. దేవుని బిడ్డలారా, ఒక అపోస్తలుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అండి. అంత మాత్రమే కాదు, ఒక సందర్భంలో ప్రభువారు అంటాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేరును నేను జీవ గ్రంథంలో రాశాను, మీరు సంతోషించండి అన్నాడు. నేను చెప్పిన జీవ గ్రంథంలో రాయబడిన పేతురు, దేవుని బిడ్డలారా, దిగిపోతా ఉన్నాడు. ఈనాడు చాలా మంది భక్తులు, దేవుని బిడ్డలారా, దిగజారిపోతా ఉన్నారు. ఒక చక్కని పాట ఉంది, మరి ఉద్యమ కీర్తనలో. ఏమిటి ఆ పాట అంటే, ఓహో క్రైస్తవుడా జయ జీవితమేది,
జల్లించెను సాతాను నిన్ను, జారితివే మరి వేసారితివే. ఓహో క్రైస్తవుడా, ఓహో క్రైస్తవుడుగా ఉండవలసిన సీమోను పేతురు దేవుని బిడ్డరా, ఆహా దేవుని బిడ్డరా దిగిపోతా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, ఈనాడు చాలా మంది క్రైస్తవులండి, ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారి జీవితాలు దేవుని బిడ్డరా 20% మంది క్రైస్తవులే ప్రార్థన చేయట్లేదండి. 25% మంది క్రైస్తవులు అసలు బైబిల్ చదవరంటండి. ఒక సర్వేలో తేలింది 30% మంది క్రైస్తవులు అసలు చర్చికి వెళ్ళరండి. 40% మంది క్రైస్తవులు సంఘ కార్యక్రమాలకు దేవుని బిడ్డరా ప్రేమపూర్వకపు కానుకలు ఇవ్వరండి. 50% మంది క్రైస్తవులు దేవుని బిడ్డరా తన పిల్లల్ని సండే స్కూల్కి పంపరండి. 90% మంది క్రైస్తవులు గృహాల్లో కుటుంబ ప్రార్థనలు లేవండి. దేవుని బిడ్డరా 90% మంది క్రైస్తవుల్లో ఒక్క ఆత్మను కూడా దేవుని దగ్గరకు నడిపించలేకపోతున్నారండి. కానీ 100% మంది క్రైస్తవులు మాత్రం ర్యాలీలో పాల్గొంటున్నారండి. పిల్లరా, మనము దిగిపోతున్నామా? మనము దిగజారిపోతున్నామా? తీన్మారుగా ఉండవలసిన పేతురు జీవితం తారుమారయ్యిందండి. దేవుని బిడ్డలు ఏ వాళ్ళైతే వద్దనుకున్నాడో, ఏ చేపలైతే నాకు వద్దనుకున్నాడో, ఏ దోడైతే వద్దనుకున్నాడో దేవుని బిడ్డరా మళ్ళా అదే వల పట్టుకున్నాడు, మళ్ళా అదే గ్యాలం పట్టుకున్నాడు, దిగిపోతా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఆ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామా? ఆ దేవునికి మన హృదయంలో చోటు ఇస్తున్నామా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సీమోను పేతురు దగ్గరకు దేవుని బిడ్డలారా ప్రభు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ప్రియరా, విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, ఎడబాసే దేవుడు కాదమ్మా, త్రోసివేసే దేవుడు కాదమ్మా. తండ్రి తన కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తాడో మనం ఆరాధించే దేవుడు మనల్ని కూడా దేవుడు అంతకంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. మనం ఆ ప్రభుని ప్రేమిస్తున్నామా? ఒక భార్య తన పిల్లలకు పాలు పోస్తుంది, దేవుని బిడ్డరా తన భర్తకేమో మేగడ వేస్తుంది. పాలు బలమా మేగడ బలమా? పాలు కంటే మేగడే బలం. అంటే తన భార్య తన పిల్లల కంటే కూడా తన భర్తను ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈ రోజు వాక్యం వినేటువంటి పిల్లరా, మీరు నేను కూడా మనం ఆరాధించే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా? మనం ఆరాధించే దేవుణ్ణి మక్కువగా ప్రేమించాలా? బైబిల్ చెప్తుంది, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో మనం ఆరాధించే దేవుణ్ణి పిల్లరా మనం ఎక్కువగా ప్రేమించాలా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనాన్ని గనుక పిల్లరా మనము జ్ఞాపకము చేసుకుంటే, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లరా, శిష్యులు దేవునికి దూరమయ్యారు కానీ ఆ దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు దేవుని బిడ్డరా ఈ భూమి మీద 40 దినాలు అనేక మందికి అగుపడ్డాడండి. శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, పిల్లలారా 5వ వచనంలో, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పిల్లరా, సూర్యోదయమగుచుండగా, ఎంత చక్కని మాట అండి, సూర్యోదయమగుచుండగా ఆ ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. పిల్లరా, దేవుని
దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే సూర్యోదయం మగుచుండగా పిల్లరా ఆ ప్రభుని ఉదయాన్నే కలుసుకోవాలండి. 5-6 గంటల మధ్యలో అది ప్రశస్తమైన సమయం అండి దేవుని బిడ్డరా. మనము ఆ దేవుణ్ణి వెతికే టైము, దేవుణ్ణి వెతికే సమయం దేవుని బిడ్డరా. పిల్లలరా, భోజనానికి ఏమైనా ఉన్నదా? 21వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో లేదని వారాయనతో చెప్పిరి. 9వ వచనంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నుప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండెను. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు చేసిన పని ఏమిటి అంటే దేవుని బిడ్డరా, రొట్టెనిచ్చాడు, చేపలను ఇచ్చాడు. నుప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెయు కనపడిన. పిల్లరా, ఆ సముద్రం ఒడ్డున ఆ నుప్పెక్కడిది దేవుని బిడ్డరా, మంట ఎక్కడిది? ఆ చేపలు ఎవరు చేశారు? ఆ రొట్టెలు ఎవరు చేశారు? ఆ పుల్లలు ఎక్కడివి? దేవుడు ఎంత ప్రేమ అండి పిల్లరా. నిరాశతో నిస్పృహతో ఉన్న వాళ్ళకి 153 గొప్ప చేపలు పట్టేటట్టు చేశాడు. వాళ్ళ ఆకలి తీర్చాడు. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి దూరమైన వెనక్కు తిరిగిన శిష్యుల కోసం యేసు ప్రభు వచ్చాడు, ధరిని నిలిచాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవునికి దూరం అయిపోయారమ్మా? దేవుణ్ణి వెంబడించటంలో విఫలమైపోయారా? నిజ రక్షకుణ్ణి సేవించటంలో వెనక్కి తిరిగిపోయారా? మరలా ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. సీమోను పేతురికి ఆ రొట్టెలు ఇచ్చిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు అడిగాడండి. సీమోను, ఈ రొట్టెల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ గ్యాలం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు పట్టిన చేపల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, మీరు నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా? నీ ఆస్తి కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ ఉద్యోగం కంటే, నీకున్న దానికంటే కూడా పిల్లరా ఆ ప్రభుని ప్రేమించాలా? అప్పుడు సీమోను పేతురు చేసిన పని ఏమిటి అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురు వ్యసన పడ్డాడు, పేతురు సంతాపపడ్డాడు. మరలా పేతురుని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. మరలా పేతురు దేవుని బిడ్డరా పడి లేచిన కెరటమయ్యాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. ఈరోజు మీరు నేను కూడా దేవుని బిడ్డరా పడి లేచిన కెరటం వల్లే ఆయన వైపు చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. పిల్లరా, ఆయన వైపు చూచే కొలది మనకు బలం కలిగిద్ది. లోకం వైపు చూచే కొలది నిరాశ కలిగిద్ది. ఈరోజు మీరు నేను, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా నిన్ను ప్రేమిస్తా, ప్రభువా నిన్ను సేవిస్తా, ప్రభువా నిన్ను పూజిస్తా, ప్రభువా నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఆయన వైపు చూద్దామా? ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, కృపాక్షేమాలతో నింపండి. నైనా అనేక పర్యాలు మీకు దూరమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ మనసును, మీ హృదయాన్ని గాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరలా మమ్మల్ని క్షమిస్తున్నావు, భరిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు. అందుకొందనాలు ప్రభువా. మా పిల్లలందరూ కూడా దీవించండి. ఆయన పడి లేచిన కెరటం వల్ల అంతకంతకు వృద్ధి చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని పిల్లరా మాతో పంచుకోనండి. దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆమేన్.